Yes, good afternoon officers. Time for today's short and cute and beautiful video. Today's topic is a very interesting topic with respect to environment and a great invention by one of the important citizens of the country. So, a student of a particular university has created a very environmental friendly pen. And the highlight is she's not an engineer, she's not a science student, she's a business student. Oka BBA student took that greatness of creating a very environmentally, economically friendly, so that her aim was to remove the plastic nonsense from the environment. And you know how dangerous the plastic is. So, Manavalu ప్లాస్టిక్ పెన్స్ని వాడి దాన్ని ఫైనల్గా డంప్ చేసి సాయిల్ని ఎన్వైర్న్మెంట్ని ఆ నాన్ డిగ్రేడబుల్ మెటీరియల్స్ని అన్నిటినీ పెట్టేసుకుని వీఆర్ క్రియేటింగ్ అ వెరీ డేంజరస్ zone of the environment. So this student has created an environmental friendly pen including the refill and the ink that is used in it. So that is the beauty of this invention. So that is called pen canvas ఇన్వెన్షన్. సో ఇట్లాంటి గ్రేట్ మైండ్స్ని మనం అందరూ యాజ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ అండ్ కామన్ పబ్లిక్ షుడ్ అప్రిషియేట్ దిస్ గ్రేట్ ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ లిటిల్ గర్ల్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ హూ క్రియేటెడ్ ఇట్ అండ్ హౌ దట్ ఈస్ యూస్ఫుల్ అనేది ఈరోజు టాపిక్. పెన్ అని లైట్ తీసుకోవద్దు, ఇట్లాంటివి మీరు ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసి థింక్ డిఫరెంట్లీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీరు ఏం చేస్తారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఏం చేస్తారు, ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు, గవర్నెన్స్కి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, బ్యాడ్ స్కీమ్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ స్కీమ్స్ని ఎట్లా తీసుకురావాలనేది టుడేస్ టాపిక్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ పెన్ క్యాన్వస్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ పెన్. ఎలా క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు అనేది చూద్దాము. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. సో టుడేస్ టాపిక్ పెన్ క్యాన్వస్ invention. So look at this beautiful pens, all so beautifully made, all are environment wood, ఆకులు వలమల నుంచి తీసి క్రియేట్ చేసిన పెన్స్ ఇవన్నీ, ఇంక్లూడింగ్ ద ఇంక్. దట్ ఈస్ ద హైలైట్ పాయింట్. సో క్రియేట్ చేసింది దిస్ గ్రేట్ లేడీ అమలా జోస్, అండ్ షీ క్రియేటెడ్ అ ఫుల్లీ బయోడిగ్రేడబుల్ పెన్. ఇది క్రియేషన్ అండ్ దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్. సో సిన్స్ ఇట్ ఈస్ ఫస్ట్, ఇట్ బికమ్స్ highly very important. Okay, and she was a BBA student from St. Joseph College, Idukki, Kerala, Moolattam. This is the college from which she has created. Designed to replace plastic pens ni తీసేయడానికి, non recyclable waste globally తగ్గించడానికి. Over 50 billion plastic pens per billion. 50 billion అంటే almost 5 లక్షల కోట్ల పెన్స్, ప్లాస్టిక్ పెన్స్ which have become నాన్ రీసైక్లబుల్, అవి తీసేసి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని తగ్గిద్దామని. ఆవిడ ఇన్స్పిరేషన్ ఎక్కడ, సిఐపిటి కొచ్చిలో ఒక సెమినార్ జరిగింది ఆన్ మైక్రో ప్లాస్టిక్స్. సో దీనివల్ల ఆవిడ టార్గెట్ ఏంటంటే టు ప్రొవైడ్ అ లో కాస్ట్, వెరీ గుడ్, బయోడిగ్రేడబుల్, సూపర్ అండ్ ఫంక్షనల్ పెన్. అండ్ దిస్ షుడ్ బి అన్ ఆల్టర్నేటివ్ ఎవ్రీవన్ షుడ్ యూస్ త్రూఅవుట్ ద కంట్రీ. యూ మస్ట్ యూస్ ఫర్ స్కూల్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫీసెస్. దీనివల్ల ఏమవుతుందంటే మన క్లైమేట్ రెసిలియన్స్ పెరుగుతుంది అండ్ గ్లోబల్గా కూడా దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్ విల్ బి బ్యూటిఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆల్ ద కంట్రీస్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ విల్ వాంట్ ఇట్. దానివల్ల ఎకానమీ పెరుగుతుంది, ఎన్వైరన్మెంటల్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీ షుడ్ థ్యాంక్ దిస్ గ్రేట్ లేడీ ఫర్ క్రియేటింగ్ సచ్ అ గ్రేట్ పెన్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. సో దిస్ ఇస్ ద టార్గెట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్లాస్టిక్ పెన్స్. అయితే దీంట్లో హౌ ఇంక్స్ ఎట్లా వాడారు, దీని ఫీచర్స్ ఏంటో చూద్దాము. వాడినది వుడ్, బ్యాంబూ, బగాసే, ఈ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, కార్క్, పాలియాక్టిక్ యాసిడ్, కాటన్ అండ్ ఫ్లాక్స్ అండ్ వీట్. దీస్ ఆర్ ఆల్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ మాట. ఈ బయోడిగ్రేడబుల్ అంటే అర్త్లో ఇంగితం అవుతాయి. ఆఫ్టర్ ద వర్క్ ఇస్ ఓవర్ దే గెట్ డైజెస్టెడ్ బై ది అర్త్ అండ్ అగైన్ దే ఆర్ రీప్రొడ్యూస్ మాట. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ కాల్డ్ బయోడిగ్రేడబుల్. సో ఈ డిగ్రేడబుల్ మెటీరియల్స్నే వాడి ఈ బ్యూటిఫుల్ పెన్ తయారు చేయడం జరిగింది దట్ గ్రేట్ లేడీ అమలా జోస్. సో బాడీ మెటీరియల్ ఎట్లా చేశారు, బయోడిగ్రేడబుల్ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్, జస్ట్ ప్రాసెస్డ్ కార్డ్బోర్డ్ అండ్ బయోప్లాస్టిక్స్ వాడడం జరిగింది. ఇంక్ రీఫిల్ ఎట్లా చేశారు, ఇది హైలైట్ పాయింట్ అసలు. రీఫిలబుల్ అండ్ రీసైక్లబుల్, సపోర్ట్స్ ఎకో ఫ్రెండ్లీ ఇంక్స్. నెక్స్ట్ cap and grip made without plastic, durable biodegradable compounds. Production method semi handicraft supported by Novation Nexus and Ring. These are the companies which
which came suddenly. These private players have come into picture and helped in creation of this beautiful pen. So, manaki etla environmental ga related chudam. This is the biodegradable pen, so beautifully made. So let's have a quick glance at how that is very important for our exam. Environmental ga how plastic waste ni taggistundi, compostable pens ni penchutundi. So this is the first point. Education paranga daily use sustainability in schools. So పిల్లలకి చిన్నప్పటి నుంచే అది అలవాటు అయిపోతే పిల్లలు all the children also will become economically very cognizant. సో ప్లాస్టిక్ని అసలు వాడకుండా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఐటమ్స్ని వాడడం అలవాటు అయిపోతే ఫ్యూచర్లో దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ క్లైమేట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ బికాస్ పీపుల్ విల్ బికమ్ వెరీ కాగ్నిజెంట్ అబౌట్ ఇట్. అంటే అందరు జాగ్రత్త పడతారు. నెక్స్ట్, ఉమెన్ అండ్ యూత్ ఇన్నోవేషన్. దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ ఫ్రమ్ అ లేడీ ఫ్రమ్ అ ఉమెన్. కాబట్టి ఉమెన్కి చాలామంది చిన్నపిల్లలకి షీ విల్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ క్రియేటింగ్ biodegradable and environmental friendly items, not just in pens but all the different necessity utilities that we have created. So female led grassroots innovation kinda beautiful advantage. So this will put it in green, very important point ఇది. Policy relevance చూడండి, plastic waste rules స్వచ్ఛ భారత్ స్టార్ట్అప్ ఇండియాకి చాలా యూస్ఫుల్. ఎకనామిక్ ఫీజిబిలిటీ చూసుకుంటే ఓన్లీ 8 to 10 రూపీస్లోనే దొరికేస్తుంది, ఎంత బ్యూటీ. అండ్ సిమిలర్ టు ప్లాస్టిక్ పెన్, సో ఎకనామికలీ కాస్ట్ ఎఫెక్టివ్ and environmentally very friendly. So these are all the advantages. So what is the aspect? Biodegradable pen replacing plastic pens, that is the main feature. Next, how they are using eco materials, refillable and compostable. So biodegradable matter. So what, how, why? Pen plastic pollution tagichadaniki after attending a seminar. And finally, what is the major importance? Policy aligned, affordable, scalable across India. India lo mottam kuda spread cheyachidi. So that's a major point you can mention. So Dini Paranga, how is the government supporting it? Kerala's Education Board exploring bulk procurement of this pen canvas for this scheme of green school campaigning ki vastundi, and that will become a new economy model in education. So that will be the vision and the final feature of this beautiful pen. So ఇట్లాంటి ఇన్వెన్షన్స్ మన కంట్రీలో చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్ ఇట్. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్, ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ సోషల్ మీడియా, బిగ్ కంపెనీస్ ఆర్ ట్రయింగ్ టు తొక్కిఫై దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇన్వెన్షన్స్ దట్ యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్. సో ద గవర్నమెంట్ షుడ్ టేక్ అ స్పెషల్ కమిటీ ఆర్ అ స్పెషల్ బాడీ which looks into exclusively these kind of innovations that the new generation students are creating. And our students have the brains and the guts to start those things. So that kind of gutsy innovations which are environmentally friendly should be promoted a lot, and people should stop using the nonsense they have been using for a very long time. ఇలాంటి దానికి గవర్నమెంట్ స్పెషల్ బాడీ క్రియేట్ చేసి అట్లాంటి గ్రేట్ ఇన్వెన్షన్స్ క్రియేటెడ్ బై దీస్ యంగ్ జెన్జీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి లైమ్లైట్లో తీసుకొచ్చి, ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళని తీసుకొచ్చి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెడితే ఇండియాకి ఒక కొత్త న్యూ లుక్ వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్, ఎన్వైర్న్మెంట్, అండ్ దట్ విల్ బీ అ బిగ్ బూస్ట్ ఫర్ ద 2047 టార్గెట్ ఆఫ్ బీయింగ్ అ క్లైమేట్ ఫ్రెండ్లీ superpower. These small things always matter. It's not the big things. Big things are created from small things only. Therefore, such kind of small things should be fully encouraged, and that is how 2047 India will be a superpower if these kind of inventions come in place and marketed and spread throughout India, and then slowly export should start, and all the programs the made in China nunchi enni vastunayo, the whole world should do made in India eco-friendly products. So that should be the great vision. So I hope you like the video. If you like it, if you feel the data which I have provided is very important, like karo, subscribe karo, share karo. PDFs are provided. You can have a lot of revision. Okay. So Shaman Padikonla signing off for today. Bye bye.